ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారికి త్వరలో బెయిల్ రాబోతున్నట్లుగా, అలాగే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్లుగా, అందులో భాగంగానే కేటీఆర్ అలాగే హరీష్ రావు గడిచిన వారం రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి భారతీయ జనతా పార్టీ పెద్దలతో వారు భేటీ అయ్యి ఒక ఒప్పందానికి కూడా వచ్చినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఢిల్లీ మద్యం కేసులో కవితకు నిజంగా బెయిల్ రాబోతోందా, అలాగే బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారా, ఆ రకంగా కేటీఆర్ పావులు కదుపుతున్నారా అనే విషయాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, త్వరలో ఢిల్లీ మద్యం కేసులో కవిత గారికి బెయిల్ రాబోతున్నట్లుగా, అలాగే బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ఢిల్లీలో మకాం వేసి భారతీయ జనతా పార్టీ పెద్దలతో రహస్యంగా వాళ్ళు భేటీ అయినట్లుగా, వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత మాత్రమే ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? రైట్ అండి, మీరు అడిగిన ప్రశ్నలో చాలా లోతైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఒక కేసులో ఎవరైనా, ఇక్కడ కవిత అని కాదు, ఒక కేసులో ఎవరైనా అరెస్ట్ అయినా అరెస్ట్ నేపథ్యం వేరు. అయితే అరెస్ట్ అయిన తర్వాత గురించి మాట్లాడుకుంటే, అరెస్ట్ అయిన తర్వాత బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అనేది ఒకటి ఉంటుంది. బెయిలబుల్ అయితే ఇమీడియట్లీ బెయిల్ వచ్చేస్తూనే ఉంటుంది. కొన్ని స్టేషన్ బెయిల్కి వస్తాయి, కొన్నేమో కస్టడీ అయిన తర్వాత విచారణ తర్వాత చార్జ్ షీట్, అంటే అది నేరం తాలూకు సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండటానికి అదుపులోకి తీసుకొని నేరం తాలూకు సాక్ష్యాలను నేర తరహాని నిందితుడి ద్వారా సేకరించడం, దాని తాలూకు విషయాలైనటువంటి సాక్ష్యాలను సేకరించడంలో ఇన్ఫ్లుయెన్సిబుల్ కాకుండా ఉండదని అదుపులో ఉంచుకునే విధానాన్ని కస్టడీ, అరెస్టు, రిమైండ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారం మనకు బెయిల్ వస్తుంది. ఇదంతా కూడా న్యాయ పరిధిలో, చట్ట పరిధిలో, న్యాయస్థాన పరిధిలోని అంశాలు. దీనికి రాజకీయ అంశాలను మిళితం చేసి చూడాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి ఎందుకున్నాము అంటే, కేవలం నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ప్రజాహంతకుడి వల్ల, ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున వ్యవస్థలు భ్రష్టు పట్టించే విధానాన్ని. ఒక ప్రధాని మీద మీరు, నేను ప్రధాని మీద కాదు, ఒక వ్యక్తి మీద చేస్తున్నాను. స్పష్టంగా చెప్తున్నాను, ప్రధాని వ్యవస్థని కానీ ప్రధాని స్థానాన్ని కానీ నేను ఏమని అంటలేను. ఆ స్థానంలో ఉన్నవాడిని ఏమని అంటలేను. ఒక నరేంద్ర మోడీ అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి సర్వ వ్యవస్థలను నాశనం చేస్తూ, దుర్భాషలు చేస్తూ, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా, వ్యవస్థలను అపహాస్యం చేసేలా, వ్యవస్థల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దానివల్లనే కదా ఇప్పుడు మీరు జరుగుతున్న ప్రశ్న. వాస్తవానికి కవిత అనే ఒక ఆవిడ అరెస్ట్ అయితే బెయిల్ అనే విషయం భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుందో మీరు చెప్పాలి. ఏదైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే కుకింగ్ స్టోరీలు చేస్తున్నారో, ఎవరైతే ఆ వార్త ఊహాగానాలు చేస్తున్నారో, లెట్ మీ కంప్లీట్, ఎవరైతే ఊహాగానాలు చేస్తున్నారో, ఎవరైతే కల్పితంగా అడుగుతున్నారో, ఎవరైతే ఎలాంటి ఆలోచన చేస్తున్నారో, ఎవరి అభిప్రాయం అయితే ఉందో, కవిత బెయిల్కు భారతీయ జనతా పార్టీకి ఏమిటి సంబంధం, దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క మమేకం అవడానికి ఏమిటి సంబంధం, ఒకవేళ సంబంధం ఎందుకు ఉంటుంది, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ న్యాయ వ్యవస్థని భారతీయ జనతా పార్టీ తన గుప్పిట్లో పెట్టుకుందా, ఎందుకు ఈ అర్థాన్ని ఇస్తున్నాయి, ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి, అంటే అది జవు సంస్థలుగా పనిచేస్తున్నాయా, విచారణ సంస్థల మీద వినాక వాటి మీదనే మనం చూస్తున్నాం. విచారణ సంస్థలు జోబు సంస్థలేనే, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ కూడా జోబు సంస్థ అవుతుందా, ఎందుకు ఈ దౌర్భాగ్యంలోకి నెట్టబడింది. చట్టపరి అంటే ఒకరు అరెస్ట్ అవ్వడము, విడుదలవ్వడం అనేది, విడుదల తర్వాత కానీ అరెస్ట్ కానీ వాళ్ళ పార్టీ రంగు కండువ కలుపుకుంటే ఆ విచారణలకు వేగవంతం కావు. శ్రవణ్ గారు, ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే మనం ఢిల్లీ మద్యం కేసులో కవిత గారు అరెస్ట్ అయ్యి 90 రోజులు దాటింది. పలుమార్లు బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ బెయిల్ అయితే రిజెక్ట్ అయింది, అవునా? ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీలో మకాం వేసి భారతీయ జనతా పార్టీతో, అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలతో వారు రహస్యంగా భేటీ అయ్యారు. వారు ఒకవేళ బెయిల్ గనక వచ్చేలా చేస్తే రాజ్యసభలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బిల్లులన్నింటినీ మేము ఆమోదింపజేస్తాం అనేలాగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అలాగే అందులో భాగంగానే నిన్న కేటీఆర్ కూడా బయటకు వచ్చి అంశాల వారీగా మేము రాజ్యసభలో ఎన్డీఏకి మద్దతు తెలుపబోతున్నాం అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక అసలు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇప్పటికే ఒక ఒప్పందానికి అయితే వచ్చేశారు. ఇక త్వరలో కవిత గారికి బెయిల్ రాబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అవును, వాస్తవానికి ఏంటంటే కేటీఆర్ గారు వ్యాఖ్య చేయడం కూడా మనం చూసాం. అది రాజకీయ నిర్ణయం. రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు, అవగాహన అది. దానికి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి బెయిల్కు లింకు రావడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎందుకు మకం వేసినట్టు? వారం రోజులున్నా ఇంకా 15 రోజులున్నా ఒక్క రోజున్నా కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే కవిత, వాళ్ళ స్వయాన సిస్టరు, వాళ్ళకు మా బంధువు అవుతున్నటువంటిది, రాజకీయ నేపథ్యము, కుటుంబ నేపథ్యం ఏది చూసుకున్నా కూడా, పార్టీ తరఫున చూసుకున్నా కానీ, కుటుంబ బాధ్యత తరఫున చూసుకున్నా కూడా ఆమె జైల్లో ఉన్నందుకు ఆమెకు చదివిన న్యాయ సలహాలు కానీ సహాయం కానీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మనకు తెలుసు, కోర్టు వ్యవహారాలన్నా ఎన్ని రకరకాలన్నా లాయర్తో ఉన్నా మనం కలవడం కానీ, దాని దగ్గర డాక్యుమెంట్ చేయడం, ఆ సెక్షన్ల గురించి విశ్లేషించుకుంటూ మనకు ఎందుకు బెయిల్ రాదు, ఆ బెయిల్కు ఎందుకు వల్ల వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారో దానికి ఇంకా ఆ పర్యవసానం ఎలా చేయాలనో న్యాయ సమీక్ష చేసుకుంటారు, సలహాలు తీసుకుంటారు, కూర్చొని చేసుకోవడం అనేది ఒక ప్రక్రియ. అది సరే, వాళ్ళు ఒక్కరోజున్నా 15 రోజులున్నా ఇంకా నెల ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ సిస్టర్ కవితని బయట తీసుకొచ్చేటువంటి వ్యవహారాలతో ఎందుకు ఉన్నారని మనం అనలేము. కానీ దీనికి రాజకీయం జోడిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఆ దశకు వెళ్ళారు అంటే, ఒప్పందానికి తలొంచాల్సి వచ్చిందంటే, భారతీయ జనతా పార్టీ నియంత్రిత ధోరణిలో ఒక రాజకీయ పార్టీని ఇలా బ్లాక్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ స్టేజ్కి వెళ్ళడం అంటే, ఒక రకంగా ఒకవేళ వీళ్ళు అవినీతి చేసి ఉంటే వీళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తుంది భారతీయ జనతా? అంటే అవినీతి పరులందరూ పార్టీ కనువ కప్పుకోవాలా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అవినీతి ఉందనే కదా మనం కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పే కదా భారతీయ జనతా ప్రత్యామ్నాయంగా వచ్చింది. వాళ్ళు దొంగలైతే వీళ్ళు గజ దొంగలా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు అధికారం ఉందని చెప్పి, ఈ రోజు చేతిలో హంటర్ ఉందని నియంతలా ప్రవర్తిస్తే, మన పక్క దేశాల్లో నియంత్రణ ఏమయ్యారో చూసాం. మన పాకిస్తాన్లో ప్రధానమంత్రి కానీ అధ్యక్షులు దీని తర్వాత ఉరిశిక్షలు వేసుకొని దేశం ఇచ్చి పారిపోయిన పరిస్థితులు, ఇరాను, ఇరాకు, సద్దాం హుసేన్ చరిత్రలు అంతా, ఈ చరిత్ర అంతా కూడా ఈ దేశ చరిత్ర, ప్రపంచం అంతా ఇట్లాంటి నియంత్రణ చూశారు. వాళ్ళ చావు కానీ వాళ్ళ దుర్గతి కానీ ఏ విధంగా ఉందో కూడా చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. రేపు వ్యవస్థ ఇలాగే ఉంటే మోడీకి కూడా ఇలాంటి దుర్వ్యవస్థలోకి నెట్టబడతాడు. వ్యవస్థను గౌరవించాలి. రాజకీయ పార్టీ ఎన్నికల నేపథ్యం చూడాలి. కానీ ఒక పార్టీని నిర్వీర్యం చేయాలనో, వ్యక్తులు నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తామంటే ఖచ్చితంగా ఈరోజు అధికారం చేతులు ఉండవచ్చు. కానీ రేపు అధికారం కోల్పోయినప్పుడు అంతకన్నా హీనంగా ఉంటుంది అలా పరిస్థితులు. ప్రజాస్వామ్యం చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో వాళ్ళ దగ్గర ఓటు హక్కు అనేది బ్రహ్మాండమైన ఆయుధం ఉంది. కొన్ని వరకు నమ్ముతారు, కొంతవరకు క్షమిస్తారు. దాటిందంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తూనే ఉంటారు. నిన్న అయోధ్యలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఓడించదో మనం చూసాం. అక్కడ హిందుత్వం కూడా పనిచేయలేదు వాళ్ళకు. అంటే ఏంటి, ప్రజలు బుద్ధి చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సింది, కడుపుకు కావాల్సింది అన్నము, నీరు, గూడు, గుడ్డ అది ఇవ్వాలి. ప్రత్యామ్నాయం ఇవ్వలేకుండా ఏదో ముచ్చట చెప్పి ఏదో భావజాలు నెట్టేస్తే మాత్రం నడవదు. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ చేతిలో పదవి ఉందనో, ఈ రోజులు అధికారం ఉందని ఇట్లాంటి బేరసారాలు వ్యవస్థలు భ్రష్టు పడిస్తే మాత్రం చరిత్ర మాత్రం ఊరుకోదు, ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది. ఓకే, అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసలు భేటీ కాలేదంటారా? అయ్యుండొచ్చు. దేనికోసం అయ్యుండొచ్చు? అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. బేరం కుదరవచ్చు, బేరం కుదరకపోవచ్చు. నీ పరిస్థితి కారణం ఏంటో నేను చెప్తున్నాను. పరిస్థితుల కారణమే ఈ విధంగా వ్యవస్థను ఇలా చేయడం అనేది ధర్మం కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు శిక్షించు, కానీ వాళ్ళు నిర్ణయం చేయాలనుకోవడం అనేది, రాజకీయ కక్షలు చేయడం అనేది చట్టపరంగా కానీ ధర్మపరంగా చూసినా కూడా అది కలవని పని. ఒకవేళ భారతీయ జనతా పార్టీ పెద్దలతో కేటీఆర్ కనుక నిజంగా భేటీ అయ్యుంటే ఎటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది? బెయిల్ మీద మాట్లాడే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉండొచ్చు ఆ పరిస్థితులు. అదే ఒకవేళ అంటే ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ ఆయన చేయడం, మేము సరెండర్ అవ్వడం అనేది, ఈ రోజు సరెండర్ అవుతారు, రేపు అవసరం వస్తే మళ్ళీ వాళ్ళ పట్టు దిక్కిన తర్వాత రివర్స్ వీల్ అవుతారుగా, మనం చూస్తుంటాం కదా చాలా. భారతీయ జనతా పార్టీ పెద్దలు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయమని కోరుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని ఊహాగాన స్టోరీలు. ఒకవేళ అడిగినా అడిగుండవచ్చు, అడిగినా వీళ్ళు ఒప్పుకుంటారా లేదని. ఎందుకంటే మరి వీళ్ళు విలీనం చేస్తారా?
చెప్తాను ఒక విషయం. రాజకీయ పార్టీ ఎవరికి కూడా అంత విలీనం చేసుకోవడానికి ఇష్టపడరు. అదంతా ఊహాగానాలు, అదంతా కూడా తప్పని పరిస్థితుల్లో వీళ్ళు డిమాండ్ చేసిన వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆత్మహత్య సాదృశ్యాన్ని వాళ్ళైతే వెళ్ళరు. ఎప్పుడు అంతవరకు చేయగలిగినారంటే అసలు ఈ దేశంలో మొదటిసారిగా నరేంద్ర మోడీ మీద సవాలు విసిరినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే ఈయన ఈ విధంగా వాళ్ళ నరేంద్ర మోడీని నిలువ కెమెరాల సాక్షిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఎదిరించి సవాలు విసిరినటువంటి మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు గిల్లకుండా నేను గిల్లుతానంటే సవాలు విసిరాడు. అది అమాయకత్వమా, పరిపక్వతమా, తెలివి తక్కువతనం అనేది వేరే విషయం. నరేంద్ర మోడీ మొదటిసారిగా బహిరంగంగా విమర్శించడంతో పాటు వాళ్ళ దొంగల మూట అయినటువంటి నాయకుల్లో సంతోష్ గారు అయితేనేమి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తానికి వచ్చి వాళ్ళని రెడ్ హ్యాండ్గా ఫామ్ హౌస్లో పట్టించి గతంలో మన రేవంత్ రెడ్డి ఏ విధంగా కెమెరాల సాక్షిగా దొరికించాడో చూసాం. అన్ని న్యాయ వ్యవస్థలకు అంతా కూడా ఆ వీడియోలను పంపించి వీళ్ళు మ్యానిపులేట్ చేయకుండా పకడ్బందీగా వాళ్ళని కోర్టు ముందున దోషులుగా నిలబెట్టాడు. ఆ కక్ష కానీ ఆ కోపం కానీ వాళ్ళకి ఉండి ఉండవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే పోరాడే ప్రతిమ ఉన్నటువంటి వ్యక్తులు, చేయలేపిన వ్యక్తులు అంత ఈజీగా రాజీపడే పార్టీని విలీనం చేస్తారని కూడా అమాయకత్వం అవుతుంది. కాకపోతే వాళ్ళకు రాజకీయ ఎత్తుగడలు ఉండవచ్చు. ముందు కవిత బయటికి రావాలి. ఈ కవిత బయటకు వచ్చేదని రాజకీయ కారణంలో వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే నిజంగా ఖచ్చితంగా రేపు చరిత్రలో నరేంద్ర మోడీ దోషిగా నిలబడతారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు ఇతర దేశాలలో కూడా నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుందని చెప్పబడింది. అది స్వయాన వాళ్ళ ఆర్ఎస్ఎస్, స్వయాన వాళ్ళ విహెచ్పి నాయకులు కూడా నరేంద్ర మోడీ వల్ల వ్యవస్థలు ఏ విధంగా భ్రష్టు పడుతున్నాయని వాళ్ళే స్వయంగా విమర్శిస్తున్న ధోరణి మనం చూస్తూనే ఉన్నాం. ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కావు. ఓకే అండి.